ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. యేసయ్య ఈరోజు ఒక 38 సంవత్సరముల ఒక వ్యక్తిని పక్షవాయుతో బాధపడుతున్నాడో అతన్ని బాగు చేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనము నుంచి అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడిప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకోరుచున్నావా అని వాని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగాను దిగనని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. ఇక్కడ యేసయ్య రాక మునుపు, అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి యేసయ్య రక్తము ద్వారా విడుదల. యేసయ్య రాక మునుపు ఎలా విడుదల అంటే సంవత్సరానికి ఒకసారి ఒక బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. అక్కడ ఆ మంటపంకి ఎట్లా అంటే ఒక దేవదూత అక్కడ దేవదూతలు వచ్చి ఆ నీళ్ళని అంటే కదిలిస్తాయి. అల్లాడించినప్పుడు ఎవరైతే ముందుగా వచ్చి ఆ నీళ్ళని తాకుతారో వారు విడుదల పొందుతారు. అయితే ఈయన 38 సంవత్సరంల నుంచి అక్కడనే పడి ఉన్నాడంట, బాధపడుతున్నాడంట. అదే అంటున్నాడు, నేను వెళ్ళు లోపటని నన్ను దించువారు ఎవరు లేరు, నాకన్నా ముందుగా వచ్చి వేరే వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. అంటే సంవత్సరానికి ఒక్కరే విడుదల. ఆ నీళ్ళు కదిలించినప్పుడు ఒక్కరికే విడుదల. ఈరోజు యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య త్యాగము ద్వారా, యేసయ్య ఇచ్చిన మనకి ఆయన ప్రేమ ద్వారా ఈరోజు అందరికీ విడుదల, అందరికీ స్వస్థత. మొదట లేదు, కడపట లేదు, అందరినీ ఒకేలాగా ప్రేమించే యేసయ్య అందరి కోసం కార్చిన రక్తాన్ని నిశ్చయంగా ధారాళంగా ప్రతి ఒక్కరికి స్వస్థత కలగచేస్తున్నాడు. అయితే యేసయ్య అతను బాధపడుతున్నది చూసి నువ్వు స్వస్థపడగోరుచున్నావు అంటే, అవును, నేను స్వస్థత కోరుకుంటున్నాను, కానీ నన్ను ఆ నీళ్ళ దగ్గరికి ఎవరు తీసుకుపోతారు? ఈసారి అవకాశం అయితే అయిపోయింది, ఎలా నా పరిస్థితి అంటే, నువ్వు నమ్ముచున్నావా? నువ్వు స్వస్థత కావాలంటే కావాలి అని అన్నప్పుడు అతని పేరు కూడా తెలియదు, యేసయ్య పేరు కూడా తెలియదు ఆయనకి. యేసయ్యనే అక్కడ ఆయనను బాగు చేసి నీ పరపెత్తుకొని లేవు, నడువు అని అన్నప్పుడు ఆయన కాళ్ళల్లో బలం వచ్చి అతని ఏదైతే రోగం పట్టి అతన్ని పరుపు మీద వేసేసిందో ఆ రోగము విడిచిపోయింది. వెంటనే అతను లేచి అతని పరపెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అతన్ని చూసి అనేకులు ఇంకా విడిపింపబడ్డారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిశ్చయముగా ఆయన రక్తాన్ని ఇచ్చి విడుదలిచ్చాడు కదా. దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాము దీని విషయమై. అయినను నువ్వు ఇంకా బాధపడుతున్నావు, నాకెవరు లేరు, నాకెవరు సహాయము చేయలేరు. ఒకరి సహాయమే మీద ఆధారపడకుండా ఈరోజు యేసయ్య నీకు బలాన్ని ఇస్తున్నాడు. ఒకరి సహాయము వల్ల నీ బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నావేమో, ఒకరి మాట వల్ల నాకు విడుదల కలుగుతుందని ఎదురు చూస్తున్నావేమో, ఒకరి తోడు వల్ల, ఒకరి డబ్బుల వల్ల, ఒకరి యొక్క ఆనందము వల్ల, ఒకరి జీవితము వల్ల నా జీవితము బాగుపడుతుందేమో అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. కాదు, దేవుడు తన నామాన్ని బట్టి, తన కృపని బట్టి, తను చేసిన త్యాగాన్ని బట్టి ఈరోజు నీకు బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. నీ ద్వారా అనేకులు పోషింపబడలాగా, నీ ద్వారా అనేకులు విడిపించబడలాగా, నీ ద్వారా అనేకులు ఘనముగా అవులాగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఒకరి మీద ఆధారపడకుండా ఆధారము లేని జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. నీకు సమృద్ధినిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు, నీకు ఘనతనిస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన తప్ప నీకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఈరోజు అందుకే చెప్తున్నాడు, యేసయ్యనే అతని దగ్గరికి వచ్చాడు. ఈరోజు యేసయ్యనే నీ దగ్గరకు వచ్చాడు, నీకు రక్షణనిచ్చిండు, నీకు రక్షణ మార్గాన్ని కలుగజేసిండు, నీకు సువార్త చెప్పించిండు. యేసయ్య, నేనే నిత్యమైన దేవుడిని, నన్ను నమ్ముకో, నీకు విడుదల కలుగుతుందని ఆయన్నే ఒకరి ద్వారా నీ దగ్గరకు వచ్చినాడు, నీకు విడిపించినాడు. ఆయన్నే నీ దగ్గరకు వచ్చినాడు కాబట్టి అన్ని విషయంలో ఆయననే నీకు బాధ్యత వహిస్తాడు. కనుక ఒకరి మీద ఆధారపడకుండా దేవుడు నీ చేతులని, నువ్వు చేయి ప్రయత్నములని, సమస్తాన్ని దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. నిజంగా 38 సంవత్సరంలో బాధపడుతున్న అతన్ని విడిపించడం, అతని దగ్గరికి నీవు వెళ్ళినావు ప్రభువా. అనేకులు అతని ద్వారా కూడా విడిపింపబడ్డారు. ఈరోజు
నీవు మమ్మల్ని విడిపించుటకి మాకు రక్షణ. మరి నీవే ఇతరుల నుంచి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించుకున్నావు. మా బాధ్యతని నీవు తీసుకున్నావు. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి సహాయం కోరకుండా నీవే మా సహాయకుడివి, నీవే మా తోడువి, నీవే మా రక్షకుడివి, నీవే మా కాపరి ప్రభ. నీవే మాకు సహాయం చేయవాడు. నీ సహాయం ఉండగా ఏ సహాయము కింద మేముండుట వ్యర్థమే. ఇదిగో నీ సహాయాన్ని ఈరోజు కోరుచున్నాము. ఈ వాక్యము విని బలపడుచున్నాము. మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడే నీ సహాయకుడు. నీవెవరి సహాయం కొరకు ఎదురు చూడనక్కర్లేదు. దేవుడే నీకు అన్ని విషయంలో తోడుండి సహాయం చేయను కాక. ఆమేన్.